అండి ఈరోజు నేను జొన్న సంకటి చేస్తున్న హెల్తీ ఫుడ్. ఇది ఫస్ట్ నానబెట్టిన జొన్నలు శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకున్న జొన్నలకి మనం మిక్సీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఊర్లలో మనకి రోలు ఉంటుంది, ఇప్పుడు మనకి ఉండవు కదా, అందుకనే ఇప్పుడు మిక్సీలో మనం జొన్నలకి మిక్సీ పట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలి. ఈ విధంగా రావాలి. మనకి ఒక గిన్నెలో తీసి మనం జర్రసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము నీళ్ళు ఉడికించుకోవాలి. మనం నానబెట్టిన బియ్యం అందులో వేయాలి. ఈ మనం నానబెట్టుకున్న జొన్న రవ్వకి ఇది కడుక్కోవాలండి. ఎందుకంటే పైన జొన్నల పొట్టులు ఉంటాయి కదా, కడుక్కోవాలి. నీళ్ళు ఉడికిపోయింది. తర్వాత మనం ఇది జొన్నలు వేసుకోవాలి. జొన్న రవ్వని వేసుకోవాలి. కొంచెం టేస్టింగ్కి సాల్ట్ పెట్టు. మనం ఉండలు కట్టుకోకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది మనకి జొన్న సంకటి హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో చాలా డయాబెటిక్ వస్తుంది, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి వాళ్ళకి వస్తుంది కదా. జొన్న సంకటి తింటే మనకి డయాబెటిక్ అనేది బార్డర్లో వస్తుంది. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. ఇంకా బరువు ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ కూడా వస్తుంది. మనం ఎప్పుడు తినాలి. మార్నింగ్ టైము హెల్త్కి చాలా మంచిది. ఈ ప్రాసెస్లో రావాలి. మనకి ఎంతో హెల్తీగా ఇచ్చే ఫుడ్ మన జొన్న సంకటి తయారైపోయింది. ఈ విధంగా వస్తే అయిపోతుంది. మన జొన్న సంకటి నెయ్యితో తినాలి, తినొచ్చు, పెరుగుతో తినండి మన జొన్న సంకటి.